Recording in progress. ఆన్ చేసే ఉందా? ఓకే. Right. So we have started the mathematics of finance, time value of money. టైం వాల్యూ ఆఫ్ మనీ, మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫైనాన్స్ స్టార్ట్ చేసామమ్మా. అందులో ఫస్ట్ ఇంట్రెస్ట్ గురించి స్టడీ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. మన చాప్టర్ నేమ్ ఏంటి సార్ అంటే మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ టైం వాల్యూ ఆఫ్ మనీ. అందులో మనం ఏం చెప్పుకుంటున్నాం సార్ అంటే ఇంట్రెస్ట్ గురించి చెప్పుకున్నాం. టైం వాల్యూ ఆఫ్ మనీ, టైం వాల్యూ ఆఫ్ మనీ. ఇందులో టైం వాల్యూ ఆఫ్ మనీ, టైం వాల్యూ ఆఫ్ మనీ, ఇందులో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి సార్ అంటే ఇంట్రెస్ట్. మనం ఇందులో ఏది మాట్లాడినా ఇంట్రెస్ట్ గురించి మాట్లాడతాం. ఇంట్రెస్ట్, 2 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం ఈ చాప్టర్స్లో. సింపుల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ వన్ ఈజ్ అ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పలేదు నేను, సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా చెప్పాను నేను. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి ఎవరికైనా గుర్తుంటే చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్? ఎక్సలెంట్ అమ్మా. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఆర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ డివైడెడ్ బై 100. జనరల్లీ ఆర్ అనేది పర్సంటేజ్లో ఉంటే డివైడెడ్ బై 100 వేయక్కర్లేదు. బట్ ఆర్ అనేది పర్సంటేజ్లో లేదు అంటే ఫ్రాక్షన్లో రాయాలంటే డివైడెడ్ బై 100 వేయాలి. ఇక్కడ కీ టర్మ్స్ ఏంటి? పిటిఆర్. పి మీన్స్ ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటమ్మా? ఎంతమ్మా ప్రిన్సిపల్ అమౌంట్ అంటే? మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ ఎంతమ్మా? 1 lakh. టీ అంటే టైం పీరియడ్. టైం పీరియడ్ గురించి చెప్పుకుంటున్నాం మనం యాక్చువల్లీ. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. జనరల్లీ ఆర్ అనేది పర్సంటేజ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2% పర్ యానం. దీన్ని ఎలా రాయాలి సార్ అంటే 2 డివైడెడ్ బై 100. దీన్ని సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది? 0.0. ఎయిదర్ డెసిమల్లో అయినా ఇవ్వచ్చు, ఎయిదర్ ఫ్రాక్షన్ ఫామ్లో అయినా ఇవ్వచ్చు, ఎయిదర్ పర్సంటేజ్ ఫామ్లో అయినా ఇవ్వచ్చు.
అసలు ఆ నెంబర్స్ని ఎలా పలకాలి అనేది తర్వాత చెప్తాను నేను. ఈవెన్ మ్యాథ్స్ వాళ్ళైనా సరే మర్చిపోయి ఉండొచ్చు. ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అని డిఫరెంట్ ఉంటుంది. నేను తర్వాత చెప్తాను బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అది లేకుండా కూడా మనం ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. బట్ నేను అది తర్వాత చెప్తా. ఏది నేర్చుకున్నా కంప్లీట్గా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇంకొకసారి అది విన్నప్పుడు నాకు వచ్చు అనే పదంగా నేర్చుకోవాలి. అందుకని ఇది చెప్పిన తర్వాత చెప్తాను నేను. ఇంటీజర్ అంటే ఏంటంటారు, ఇర్రేషనల్ అంటే ఏంటంటారు, రేషనల్ అంటే ఏంటంటారు, హోల్ నెంబర్ అంటే ఏంటి, ఇవన్నీ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనకు అర్థమయ్యే భాషలో ఇది పర్సంటేజ్, ఇది డెసిమల్ ఫాము, ఇది ఫ్రాక్షన్ ఫామ్, అంతే. ఇలా ఏ ఫార్మాట్లో అయినా ఇవ్వచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏ పీరియడ్కైనా ఇవ్వచ్చు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చెప్పకుండా ఇచ్చాడు అంటే డిఫాల్ట్ ఏం పీరియడ్ సార్ అంటే ఏం చెప్పకుండా ఇచ్చారంటే అది ఏ పీరియడ్ సార్ అంటే ఏం చెప్పకుండా ఇస్తే అది పరాణం అనుకోవాలి. ఏమనుకోవాలమ్మా? పరాణం. టెంపరేచర్ ఎక్కువ అవుతుంది చెప్పకుండా ఇచ్చారు పరాణం అని. ఆ ఫిల్టర్ తీసేసి క్లీన్ చేయాలి, తర్వాత చేద్దాం. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఆఫ్ చేసి ఒక 2 seconds ఆన్. సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజ్ ఫామ్లో ఇస్తారు. పర్సంటేజ్ ఫామ్ని మనం సాల్వ్ చేయాలంటే 2/100 ఆర్ 0.02. పీరియడ్ అనేది ఎంత పీరియడ్కి అయినా ఇవ్వచ్చు. ఏం చెప్పకుండా పర్సంటేజ్ ఇచ్చాడు అంటే దట్ ఈస్ పరాణం. అంటే ఓన్లీ పరాణంకే ఇస్తారా అంటే పరాణంకి ఇవ్వచ్చు, పర్ మంత్కి ఇవ్వచ్చు. అసలు ఎన్ని ఫార్మాట్లో ఇస్తారు పీరియడ్ అంటే డేస్లో ఇవ్వచ్చు, వస్తుంది డేస్లో ఇవ్వచ్చు, డేస్లో ఇవ్వచ్చు. డేస్లో ఇవ్వచ్చు. నెక్స్ట్ మంత్స్లో ఇవ్వచ్చు. మంత్కి ఇంత ఇంట్రెస్ట్ అని మంత్స్లో ఇవ్వచ్చు, డేస్లో ఇవ్వచ్చు. నెక్స్ట్ మంత్స్లో ఇవ్వచ్చు. నెక్స్ట్ క్వార్టర్లీ, క్వార్టర్లీ ఇవ్వచ్చు. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్లీ ఇవ్వచ్చు. పర్ యానం ఆర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. డేస్ అంటే ఒక రోజుకి ఇంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ క్లియర్గా చెప్తాడమ్మా. ఏం చెప్పలేదంటే అది పరాణం. ఒక రోజుకి ఎంత అని ఇవ్వచ్చు. ఆర్ మంత్స్లో ఇవ్వచ్చు. ఆర్ క్వార్టర్, ఎన్ని క్వార్టర్స్, క్వార్టర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి అమ్మా? ఇయర్లీ ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? లాస్ట్ క్లాస్లో మీరు చాలా బాగా చెప్పారు, ఆన్సర్ రికార్డు కూడా అయింది, పెద్ద పెద్దగా రిచ్ మరీ చెప్పారమ్మా. క్వార్టర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి సార్ అంటే 4 అని చెప్పారు. యాక్చువల్లీ ఒక క్వార్టర్కి 3 months ఉంటాయి. అలాంటి క్వార్టర్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఇయర్లీ 4 quarters ఉంటాయి. ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి ఇయర్లీ? ఒక హాఫ్ ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months. 3 yearsకి ఎన్ని మంత్స్ ఉంటాయి? 3 yearsకి ఎన్ని మంత్స్ ఉంటాయి? యూజ్ ద క్యాలిక్యులేటర్. యూజ్ ద క్యాలిక్యులేటర్ అంటే యూజ్ చేస్తున్నారు. 36 months. డోంట్ యూజ్ ద క్యాలిక్యులేటర్ ఫర్ సింపుల్ క్యాలిక్యులేషన్. బ్రెయిన్ యూజ్ చేయండి. కానీ ఎగ్జామ్లో అది వర్కౌట్ అవ్వదు. ఈవెన్ ఎగ్జామ్లో 12x2 కూడా నువ్వు క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తావు. సారా అది నేను చూపిస్తాను. ఓకే,
సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద సమ్ ఈస్ ఇఫ్ ఫర్ టైం పీరియడ్ అనేది డేస్ లో ఇస్తే నువ్వు కూడా R ని ఎందులో కన్వర్ట్ చేయాలమ్మా, డేస్ లో కన్వర్ట్ అంటే రెండు ఒకే ఫార్మాట్ లో ఉండాలి. టీ అండ్ ఆర్ ఒకే ఫార్మాట్ లో ఉండాలి. టీ డేస్ లో ఉంటే ఆర్ కూడా ఎందులో ఉండాలి, డేస్ లో ఉండాలి. టీ మంత్స్ లో ఉంటే ఆర్ కూడా ఎందులో ఉండాలి, మంత్స్ లో ఉండాలి. టీ ఇయర్స్ లో ఉంటే ఆర్ కూడా ఎందులో ఉండాలి, ఇయర్స్. దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం మనం, మీరు కూడా చేశారు. అంటే ఒక ఇయర్ని ఫర్ ఎగ్జాంపుల్ 10% పర్ యానం ఐ నీడ్ ఇట్ ఇన్ మంత్స్. మంత్కి ఎంత, పర్ యానంకి 10% అయితే మంత్కి ఎంత? ఇయర్లీ 10% అయితే పర్ మంత్ ఎంత? ఓకే, ఎలా వచ్చిందమ్మా? 10/12 ఎంత వస్తుందో చెప్పండి. ఇది ఐ నీడ్ ఇట్ ఇన్ క్వార్టర్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అమ్మా. ఓకే, క్వార్టర్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. 2 క్వార్టర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. 10/10 4 వేయాలా 3 వేయాలా? 4 వేయాలా 3 వేయాలా? క్వార్టర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? ఇయర్లీ ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? /4 /3? ఓ, ఆన్సర్ మార్చేశారా? ఫస్ట్ 3 అన్నారు కదమ్మా, ఇప్పుడు మళ్ళీ 4 అంటారు. ఏదో ఒకటి కన్ఫర్మ్ చేయండి నాకు, 3 or 4. షూర్. మరి రాంగ్ అయితే నేను మార్చను. పక్కా అంటేనే చేస్తాను, పక్కా, ఇంకా గ్యారంటీ ఇష్టం. ఇక ది ఆన్సర్ ఈస్ 4 ఇస్ ద ఆన్సర్. కరెక్ట్. 3 కాదమ్మా, ఇయర్కి 4 క్వార్టర్స్ ఉంటాయి. 10 అనేది ఇయర్కి సంబంధించింది. అది మనం ఒక క్వార్టర్ కావాలి అంటే /4 వేయాలి. వాట్ ఈస్ ద ఆన్సర్? 2.4. ఒకవేళ టీ అనేది మంత్స్లో ఇస్తే 0.83 తీసుకోవాలి పర్సంటేజ్. 0.83% లో చెప్పాలి. పర్సంటేజ్ అమ్మా, 0.83%. అంతే కదా, 10/12 అంటే అంతే వచ్చింది కదా. క్యాలిక్యులేషన్ రైట్ అయినా అది? ఎస్. అదే క్వార్టర్లో ఇస్తే 2.4% లో తీసుకోవాలి. మళ్ళీ పర్సంటేజ్ని మళ్ళీ నువ్వు అమ్మా 2.5 అమ్మా. ఎస్, 2.5% అమ్మా. నెంబర్ ఆఫ్ పర్సంటేజ్, అది అందరూ చెప్పాలి. నెంబర్ ఆఫ్ పర్సంటేజా, పర్సంటేజ్ చాలా మంది నెంబర్ అనుకుంటారు. ఇప్పుడు నెంబర్లో చెప్పండి, అది 2.5% నెంబర్లో చెప్పండి. 2.5% నెంబర్లో చెప్పండి. 2.5 డివైడెడ్ బై 100 ఎంతమ్మా? 0.025. ఈ క్లారిటీ మీకు ఉండాలి. ఒక పర్సంటేజ్ని ఫ్రాక్షన్ ఎలా రాయాలి, ఫ్రాక్షన్ని నెంబర్ ఎలా రాయాలి. ఇప్పుడు మనం రాసేవన్నీ పర్సంటేజెస్. 10%ని కన్వర్ట్ చేస్తున్నాం. సో ఐ నీడ్ ఇట్ ఇన్ డేస్. వాట్ ఈస్ ద పర్సంటేజ్? డేస్. R is the 10% per annum, then per day ఎంత ఇంట్రెస్ట్? 0.0 10 డివైడెడ్ బై 6 కదా. లీప్ ఇయర్ అయితే మంది లీప్ ఇయరా కాదా? కాదా? చూరా, మన వద్దులే, మన ఇయర్ ఏంటి, మన అకాడమిక్ ఇయర్ ఏంటి? 2025-26 అకౌంటింగ్ ఇయర్ అంటారమ్మ దాన్ని. ఒక ఇయర్ రాదు అకౌంటింగ్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అయితే 2025. ఎప్పుడు అకౌంటింగ్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ ఒకటి కాదు. మన అకౌంటింగ్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 1st ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 31st మార్చ్కి ఎండ్ అవుతుంది. సరే, మ్యాథ్స్కి అకౌంట్స్కి సంబంధం ఉందా అంటే లేదు. నేను అకౌంటింగ్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అడిగాను. మరి మ్యాథ్స్లో ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటావా అంటే తీసుకోండి, బట్ అకౌంట్స్లో కూడా వాడాలి కదా క్యాలిక్యులేషన్.
మ్యాథ్స్లో ఎప్పుడు క్యాలెండర్ ఇయరే తీసుకుంటాం. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏదో రేర్గా ఇక మీరు ఆ కోర్స్ చదువుతున్నారు కాబట్టి అకౌంట్స్కి సంబంధించి లింక్ చేయాలి కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ లింక్ చేయొచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఒక ఇయర్ ఉంటుందా, 2 years కాంబినేషన్ ఉంటుందా? 2 years కాంబినేషన్ ఉంటుంది, ఎందుకంటే 1st April to 31st March. అది మన ఫైనాన్షియల్ ఇయర్. మన ఇయర్ ఏది మేజర్గా అంటే 2025. లీప్ ఇయరా లీప్ ఇయర్ కాదా? 2025 లీప్ ఇయరా లీప్ ఇయర్ కాదా? దగ్గరలో ఉన్న లీప్ ఇయర్ చెప్పండి అమ్మా. వాట్ ఈస్ దట్? మీకు తెలిసిన 4 లీప్ ఇయర్స్ చెప్పండి. స్టార్ట్స్ ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? 4 టేబుల్ 24, 20, 16. ఇప్పుడు ఎంత డివైడెడ్ బై చేయాలి చెప్పండి? 365. ఎంత వచ్చిందో చెప్పండి? 0.23%. మళ్ళీ సేమ్ ప్రాసెస్. 2 seconds ఆన్. దీన్ని నేను నెంబర్లో చెప్పాలంటే ఎలా చెప్తారు? డివైడెడ్ బై 100 వేసి చెప్పండి అమ్మా. 0.00273. క్యాలిక్యులేటర్లో డైరెక్ట్గా మల్టిప్లై చేసినా పర్లేదు, ఆ నెంబర్ పెట్టి, లేదా పర్సంటేజ్ సింబల్ టైప్ చేసినా పర్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మా లాస్ట్ క్లాస్లో పర్సంటేజ్ టైప్ చేసిన తర్వాత ఈక్వల్ టు టైప్ చేయాలా, అవసరం లేదా? నో. కానీ ఇక్కడ 0.0073 అని మల్టిప్లై చేసిన తర్వాత ఈక్వల్ టు టైప్ చేయాలి కంపల్సరీ. డిఫరెన్స్ ఉంది రెండింటికి, పర్సంటేజ్కి నెంబర్కి చాలా డిఫరెన్స్ ఉంది క్యాలిక్యులేటర్ ఆపరేషన్స్. Simple interest is equal to PTR by 100. Here I is equal to simple interest, P is equal to principal amount, and R is equal to rate of interest, and P ఇది అమ్మ P plus I. A is equal to P plus I. P plus I అంటే ఏంటమ్మా? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి అక్యుములేటెడ్ అమౌంట్ అవుతుంది. అండ్ A is equal to, ఇది తర్వాత చూద్దాం క్యాలిక్యులేషన్. ఇక్కడ వరకు చెప్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం, గుర్తుందా? ఈ ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? ఆన్సర్ ఎంత? ఇది సెకండ్ నంబరు 2 lakhs ప్రిన్సిపల్ అమౌంట్, 6% ఇంట్రెస్ట్, టైమ్ పీరియడ్ 2 years. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఎలా చేశారమ్మా? ఎలా చేశారు క్యాలిక్యులేషన్ చెప్పండి. ఇది తర్వాత వస్తుంది, వర్క్ బుక్ వస్తుంది మీకు, మీరేం కంగారు పడద్దు. మీకు వర్క్ బుక్ వస్తుంది, ప్రాబ్లమ్స్ అదే MCQs బుక్ కూడా వస్తుంది. ఫస్ట్ బేస్ నేర్చుకున్న తర్వాత జనరల్గా అంతకుముందు రన్నింగ్ నోట్స్ రాయించేవాళ్ళం మనం. ఇప్పుడు రన్నింగ్ నోట్స్ రాసేంత ఓపిక పిల్లలకి లేదు కాబట్టి ప్రింట్ చేసిద్దాం అనుకుని డిసైడ్ అయిపోయి. మీరు మళ్ళీ తర్వాత ఇవన్నీ చేయాలి, నేను చెక్ చేస్తాను. ఓన్గా చేయాలా, తర్వాత నేను మళ్ళీ చెప్తాను. ఇవి యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయ్యి వస్తుందమ్మా. ఆల్రెడీ 2 times చెప్తున్నాం, ఈసారి మీరు ఏం చేయాలి, ఇది చేపిస్తాను క్లాస్లో మీ చేత. ఎలా క్యాలిక్యులేషన్ చెప్పండి, ఎలా వస్తుందో క్యాలిక్యులేషన్ చెప్పండి అమ్మా. 2 lakhs ఇంటూ 6% ఇంటూ 2 years ఎంత? 24,000. రైట్. నెక్స్ట్ వన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్, చిన్నప్పుడు చాలా కష్టపడే వాళ్ళం మనం. 3 into 2 plus 1 divided by 2 అని. ఇలా క్యాలిక్యులేషన్ చెప్పడమ్మా. 4 lakhs ఇంటూ 12% ఇంటూ 3.5.
3.5 ఎలా వచ్చింది అంటే 3.5 years and 3.5 వేసుకోవచ్చు, 3 into 2 plus 1 divided by 2 ఇలా కూడా వేయచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ని సాల్వ్ చేస్తే వేయచ్చు. నో ప్రాబ్లం, 3.5 years అని కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏంటి. ఎంత వచ్చింది? 1,68,000. 1,68,000 is one. లాస్ట్ క్లాస్లో భలే చెప్పారు ఆన్సర్లు, అవే చెప్పండి మళ్ళీ. 96 lakhs. నైన్ ల్యాక్ ఎలా వచ్చిందమ్మా? ఇంటూ సార్, ఇది మంత్స్లో ఉంది, ఇది ఇయర్స్లో ఉంది, రెండు ఒకే ఫార్మాట్లో ఉండాలి. ఏదర్ ఉంటే రెండు మంత్స్లో ఉండాలి, లేదా రెండు ఇయర్స్లో ఉండాలి. రెండు చూసాం మనం, మళ్ళీ మళ్ళీ సేమ్ ఫార్మాట్, రెండు చూసాం మనం. ఈసారి అక్కడ లైట్ ఏది వెలుగుతుందో చూడండి అమ్మా. ల్యాంప్ మీద లైట్ వెలిగితే ల్యాంప్ మార్చాలి, టెంపరేచర్ మీద లైట్ ఆన్ అయితే టెంపరేచర్ అడ్జస్ట్ చేయాలి. రెండింటిలో ఈసారి ఏది జరుగుతుందో చూడండి. ల్యాంప్ మీద అయితే ల్యాంప్ మార్చాలి. అక్కడ మొత్తం 3 లైట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద పవర్. ఇప్పుడు పవర్ మీద లైట్ వెలిగింది. ఈసారి స్టాప్ అయిపోయినప్పుడు ఆ ముందు ఉన్న 2 లైట్స్, ఒకటి ల్యాంప్ ఒకటి టెంపరేచర్, ఆ రెండిట్లో దేని మీద బ్లింక్ అవుతుంది, దేని మీద లైట్ ఆగిందని చూడాలి మనం. ప్రస్తుతానికి పవర్ 10 lakhs ఇంటూ, మీకు ఇస్తున్నాను ఆప్షన్, మీరే చెప్తే అది చేద్దాం. 2 monthsలో కన్వర్ట్ చేద్దామా, 2 yearsలో కన్వర్ట్ చేద్దామా? 2% పర్ మంత్ అయితే అది ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే, మంత్కి 2% అయితే ఇయర్స్ అయితే ఎలాగా? మా 2% పర్ మంత్ అయితే ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 12 వేయాలా, ఇంటూ 12 వేయాలా? ఇంటూ 12. ఎంత వస్తుంది ఇంటూ 12 అయితే? 24%. అంటే 24% ఇంటూ 4 ఎంత వస్తుందో చూడండి. 24% ఇంటూ 4 ఎంతమ్మా? చిన్నప్పుడు అదే ఐపీ చదివేటప్పుడు అయితే ఇదంతా రాయాలి, నువ్వు డీటెయిల్గా రాయాలి, క్యాలిక్యులేషన్ అంతా చూపించాలి. ఇప్పుడు ఎంసీక్యూ కాబట్టి క్యాలిక్యులేషన్ అంతా చూపించాల్సిన అవసరం ఉందా? స్టెప్స్ చేయాల్సిన అవసరం ఉందా? నో, నాట్ నెసెసరీ. షార్ట్. అక్కడి వరకే చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో, ఇది ఇప్పుడు చేద్దాం ఇక్కడ నుంచి. ఉండండి, లైట్ స్టాప్ అయిపోయినప్పుడు లైట్ ఎక్కడ బ్లింక్ అవుతుంది. ఆన్సర్ ఇంకా ఆన్సర్ ఇంకా వేరే ఆన్సర్ కూడా చెప్పొచ్చు. మీకు ఏదొస్తే అది చెప్పండి అమ్మా. అది రాంగ్ అవ్వచ్చు కదా, మీకు వచ్చిందే రైట్ అవ్వచ్చు కదా. ఎంత? 13 lakhs. ఇంకా మీకు వచ్చిందే రైట్ అవ్వచ్చు అమ్మా, భయపడద్దు. రాంగ్ ఆన్సర్ అయినా కాన్ఫిడెంట్గా చెప్పండి. కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ సెకండరీ. పక్కన వాళ్ళు నవ్వుతారు కదా సార్, పక్కన వాళ్ళు రైట్ చెప్పినా నవ్వుతారు. 12,000. 9,80,000. ఓకే. 50నా 60నా అమ్మా? ఇంకా
1 crore 12 lakhs. ఒక్కొక్కరు 2 3 4 5 ఆన్సర్స్ కూడా చెప్పొచ్చు. ట్రై అగైన్. దే హ్యావ్ సఫిషియంట్ టైం. జూలై మంత్ మొత్తం మనకు వదిలేశారు సార్ వాళ్ళు. ఓకే, కరెక్ట్, ఇంకా చెప్పొచ్చు. ఐ విల్ గివ్ 1 క్లూ. సి అండ్ ఆర్ రెండు ఒకే ఫార్మాట్లో ఉండాలి. ఏదో ఉంటే మంత్స్లో ఉండాలి, ఏదో ఉంటే 2 ఇయర్స్లో ఉండాలి. రెండు ఒకే ఫార్మాట్లో ఉంటే డైరెక్ట్గా అన్ని మల్టిప్లై చేయటమే. నో నీడ్ టు కన్వర్ట్ ఇన్ అదర్ ఫార్మాట్. బట్ ద వాట్ ఎవర్ యూ క్యాలిక్యులేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ఫర్ దట్ పీరియడ్. అన్ని ఇయర్స్లో కన్వర్ట్ చేసి ఇయర్ ఇంట్రెస్ట్ చెప్పినట్టు, మంత్స్లో కన్వర్ట్ చేసి మంత్ ఇంట్రెస్ట్ చెప్పినట్టు. బట్ ఒకే ఫార్మాట్లో ఉండాలి. అక్కడ రెండు ఒకే ఫార్మాట్లో ఉన్నప్పుడు వాడు డిఫాల్ట్గా ఏం అడుగుతున్నట్టు, నిన్ను మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నట్టు అంతే. మళ్ళీ నువ్వు దాన్ని ఇయర్ కన్వర్ట్ చేసి ఇయర్లీ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు అని చెప్పకూడదు. వాడు ఒకే ఫార్మాట్లో ఇచ్చాడు రెండు అంటే ఆ పీరియడ్కే ఇంట్రెస్ట్ అడుగుతున్నట్టు. చూడలేదు, ఈసారి చూడండి అమ్మా. ఈసారి చూడండి, అక్కడ ఆగిపోయినప్పుడు ఎక్కడ లైట్ వెలుగుతుంది అనేది ఇంకోటి. ఇక్కడ ఏమన్నా మెసేజ్ వస్తుంది మీకు, ఇక్కడ ఏం మెసేజ్ వస్తుంది అనేది కూడా చూడండి. ఆన్లైన్ వాళ్ళు అనుకుంటారు అసలు ఏం మెసేజ్, ఏం ఆగిపోతుంది, ఏంటి లైట్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది క్లాస్లో అనుకుంటారు వాళ్ళు. సరే, ఇంకొక 1 minute టైం ఇస్తా, క్లూ ఇచ్చాను కాబట్టి. అంటే వాళ్ళు ఆర్ఎన్టీ ఒకే ఫార్మాట్లో ఇచ్చారంటే ఆ ఫార్మాట్కే ఇంట్రెస్ట్ అడుగుతున్నట్టు, ఆ పీరియడ్కే. మనం వేరే పీరియడ్ చెప్పకూడదు, డిఫాల్ట్ అది. ఒక ఫార్మాట్లో ఇవ్వకపోతే నువ్వు ఏదో ఒక ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. రెడీ, నేను చేస్తాను ఒకసారి. ఇక ఆమె వరకు టైం ఇద్దాం. సరే, ఇప్పుడు ఓకే, ఆన్సర్ మార్చేశారు. ఏమో 1 crore 12,000 రైట్ అనిపిస్తుంది నాకు. 1 crore 12 lakhs కూడా రైట్ అనిపిస్తుంది. 9,60,000 ఇంకా రైట్ అనిపిస్తుంది. రెడీ సార్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్? 14 lakhs. సార్ 2% పర్ మంత్ ఇచ్చాడు. టైం పీరియడ్ కూడా మంత్స్లో ఇచ్చాడు. నో నీడ్ టు కన్వర్ట్ ఎనీ ఫార్మాట్, బోత్ ఆర్ ఇన్ ద సేమ్ ఫార్మాట్. మంత్స్ ఫార్మాట్లోనే ఉంది. నో నీడ్ టు కన్వర్ట్ ఇన్ అదర్ ఫార్మాట్. సో వీ నీడ్ టు మల్టిప్లై బోత్ ఆఫ్ దెమ్. 2% ఇంటూ 4 months అయిపోయింది. 4 monthsకి ఇంట్రెస్ట్ ఎంత, అదే వాడు అడిగింది. ఎంతమ్మా? 1 lakh. ఇప్పుడు నాకు ఓకే, ఇప్పుడు నాకు కొన్ని అండర్లైన్ చేస్తాను, అవి ఎలా వచ్చినాయో చెప్పండి చాలు. 9,60,000 ఎలా వచ్చింది అసలు? ఓహో, ప్రీవియస్ ప్రాబ్లం. ఓకే, రైట్ రైట్, ఇది తీసేయచ్చు ఇంకా. మా ఇప్పుడు స్క్రీన్ ఓకేనా, బాగానే కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్? ఇక్కడ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అండి, స్క్రీన్ ఆగిపోయి వస్తుంది. ఇప్పుడు స్క్రీన్ ఏది కనిపిస్తుందమ్మా? 14 lakhs ఇంటూ 2%, అది కరెక్టే కనిపిస్తుందా ఇప్పుడు? ఓకే, రైట్. 1 crore 12 lakhs ఏదో చేశారు. ఓకే, నేను పర్సంటేజ్ చేయలేదు. ఓకే, రైట్ రైట్ రైట్, మంచి మిస్టేక్. మా అప్పుడప్పుడు ఇది కూడా చేస్తూ ఉంటారు చాలా మంది, చేస్తారు పర్సంటేజ్ టైప్ చేయడం మర్చిపోతూ ఉంటారు ఇన్ ద క్యాలిక్యులేటర్. పర్సంటేజ్ టైప్ చేయాలి. నేను ఎలా చేస్తానంటే ఎప్పుడు పర్సంటేజ్ లాస్ట్లో పెట్టుకుంటాను, బికాస్ 14 ఇంటూ 4 ఇంటూ 2% వేస్తాం. మీరు కూడా అలా చేశారా ఎవరైనా? నేను ఎలా చేస్తానంటే 14 ఇంటూ 2% ఇంటూ 4 ఏను, నేను ఎలా చేస్తానంటే 14 ఇంటూ 4 ఇంటూ 2% లాస్ట్లో వేస్తా పర్సంటేజ్ ఏది ఉంది.
అంటే పర్సంటేజ్ ఉన్నదాన్ని లాస్ట్లో మల్టిప్లై చేస్తా. కంట్రోల్, నేను పెట్టుకునే కంట్రోల్ అది. సార్ అలా మార్చితే అదే వస్తుంది. నాన్ కామర్స్ వాళ్ళు అడుగుతారండి, అదేంటి నువ్వు 14 into 2% into 4 వేయాలి, 2% ఫస్ట్ 4 వేసి తర్వాత 2% టైప్ చేస్తే ఆన్సర్ మారిపోద్ది కదా అని అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి తర్వాత చెప్తాను, నేను సపరేట్ క్లాస్ పెడతాను. ఇంటూకి ప్లస్కి మైనస్కి డిఫరెన్స్ ఏంటి, డివైడెడ్ బైకి, అది చెప్తాను తర్వాత. నాకు తెలిసి ఇక్కడ ఎవరు వాళ్ళు లేరు అనుకుంటున్నా, సిఈసి వాళ్ళు ఉన్నారా ఎవరైనా, సిఈసి ఫ్రమ్ సి ఎవరు లేరు, ఆన్లైన్లో ఎవరున్నా కానీ తర్వాత నేను చెప్తాను. దిస్ ఈజ్ ద ఆన్సర్ అమ్మా, ఓకేనా. నెక్స్ట్ వన్, ఇది ట్రై చేయండి చూద్దాం. స్క్రీన్ చెక్ ద ఎయిర్ ఫ్లో ఆపరేషన్ ఇన్ లో ఆపరేటింగ్, చెక్ ద ఎయిర్ ఫ్లో ఆపరేటింగ్ లో మీరు చేస్తుండండి, నేను చూసుకుంటాను ఇంకా. ఓకే, ఈసారి ఏ మెసేజ్ వస్తుంది చూడండి, ఇక్కడ వస్తుంది లాస్ట్లో, రెక్టిఫై చేసుకుంటాను. మీకు ఇవన్నీ నేర్పిస్తాను నేను, టెక్నాలజీ అంతా ఎప్పటికైనా పనికి వస్తుంది లైఫ్లో. ఈ మొత్తం సెటప్ అంతా ఇలాగా, ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, దానివల్ల యూజ్ ఏంటంటే జస్ట్ ఊరికే అమ్మా, ఒక 10 lakhs పెట్టి అందరూ పెట్టిస్తారు ఈ సెటప్. నేను ఒక 1 lakh మొత్తం పెట్టేసాను, మొత్తం నేనే నేర్చుకొని ఏది కేబుల్ ఏంటి 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 మొత్తం, ఏదైనా రిపేర్ వచ్చినా నేనే, టెక్నాలజీ ప్రాబ్లం వచ్చినా నేను, స్టాఫ్ అందరినీ. రేపు పొద్దున్న లైఫ్లో మీకు ఎప్పటికైనా పనికి వస్తుంది. మొత్తం టెక్నాలజీ టు జెడ్ క్లాస్ అనేది ఎలా సెట్ చేయాలి, దాని స్పెషాలిటీ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, దీని స్పెషాలిటీ, ఇవన్నీ రాసుకుందాం. నెక్స్ట్ 2 lakh షోరా, ఒకటే ఆన్సర్ చూద్దాం. 12 lakhs is the principal amount, rate of interest. Ma, I have a doubt. Spelling into principal ఈ రెండిట్లో 1 or 2, 1 or 2, 1 or 2. ఇదే ఇంగ్లీష్, రెండు ప్రొనౌన్సియేషన్ ఒకటే, నో డౌట్, రెండు ప్రొనౌన్సియేషన్ ఒకటేనమ్మా, స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది. రేపు చెప్పండి అమ్మా, రెండిట్లో ఏది తీసుకోవాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్లో ప్రిన్సిపల్ తీసుకోవాలా, ప్రిన్సిపల్ 1 or 2, 1 తీసుకోవాలా 2 తీసుకోవాలా అని చెప్పండి. మళ్ళీ స్ట్రక్ అయిన ఒక్క నిమిషం.
1 minute అమ్మా, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయాలి. ఇప్పుడు ఓకేనా? స్క్రీన్ రావట్లేదు అసలు. ఇప్పుడు ఓకేనా స్క్రీన్? No, sir. ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఓకేనా? ఓకే డన్. Yes. సరే, అది రేపు మీరు బాగా థింక్ చేసుకుని ప్రిన్సిపల్ ఎక్కడ ప్రిన్సిపల్ వాడాలి, ఎక్కడ ప్రిన్సిపల్ వాడాలి, సో రెండు ఎక్కడెక్కడ వాడాలి అనేది చూద్దాం. ఓకే, రేపు డిస్కషన్ దాని మీదే. రైట్. సరే, ప్రస్తుతానికి 12 lakhs 3% హాఫ్ ఇయర్. సార్ ఇక్కడ ఆర్ఎన్టీ ఈజ్ నాట్ ఇన్ ద సేమ్ ఫార్మాట్. సార్ అలా సేమ్ ఫార్మాట్ లేనప్పుడు మనం సేమ్ ఫార్మాట్లోకి తీసుకురావాలి. 6 months మా హాఫ్ ఇయర్ని మంత్స్లోకి తీసుకొద్దాం. ఇక్కడ ఎన్ని మంత్స్ చూద్దాం? హాఫ్ ఇయర్. పర్సంటేజ్ అదే ఉంటుంది, 3%. క్యాలిక్యులేషన్ చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ద క్యాలిక్యులేషన్ హియర్? 12 lakhs ఇంటూ 3% ఇంటూ 1 వ్యయం 6 months వేస్తాం. చెప్పండి అమ్మా, ఎంత వస్తుంది ఇక్కడ? 2 lakh 16,000. సేమ్ వేరే లాగా కూడా చేయొచ్చు, అది క్యాలిక్యులేషన్ ఎలా మీరు చెప్పండి. వేరే లాగా అంటే ఏం చేయాలి చెప్పండి సార్. సార్ హాఫ్ ఇయర్ లో కన్వర్ట్ చేయటం మొత్తం. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చెప్పండి, ఎవరైనా చెప్తారని చూద్దాం. రెండు నేర్చుకోవాలి. టైం ఇస్తాను మీకు. 12 lakhs ఇంటూ నాట్ ఇన్ మంత్స్, రాంగ్ ఆన్సర్. అది ఆల్రెడీ చేసాం. 12 lakhs ఇంటూ 3% 6 months చేస్తాం. ఇంకొక మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అంటే మొత్తం హాఫ్ ఇయర్ లో కన్వర్ట్ చేయాలి. 12 lakhs ఇంటూ ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. మీ క్యాలిక్యులేషన్ ఆన్సర్ ఎట్లా వస్తుందో చూడండి. ఆన్సర్ చెప్పండి. 2 lakhs 16. సరే సార్, ఇక్కడ హాఫ్ ఇయరే వస్తుంది అంటే 1 వస్తుంది. హాఫ్ ఇయర్ అంటే ఎంత వస్తుందమ్మా? 1 వస్తుంది. హాఫ్ ఇయర్కే కదా నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. కానీ సార్ నీకు ఇప్పుడు నేను చెప్పబోయే అర్థం కాకపోతే ఇది ఏదైతే అర్థం చేస్తున్నావు అక్కడితో ఆగిపో. నేను ముందే చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం బ్రాడ్గా ఆలోచించే వాళ్ళకి. నువ్వు ఇక్కడ 2 categories డివైడ్ అయిపోతారు. ఇక్కడతో నాకు అర్థమైంది, ఇంకెందుకు మళ్ళీ ఇది ఎలా చేయాలో ఇంకొకలాగా ఎలా చెప్తావు, నాకు వద్దు, నాకు బర్డెన్ అయిపోతుంది, మళ్ళీ అది విన్న తర్వాత నాకు కష్టమేమో అనిపిస్తుంది, బ్యాక్ వెళ్ళిపోతానేమో నేను అనేవాళ్ళు ఉంటారు. నువ్వు ఎప్పుడు అలా థింక్ చేయవు. నువ్వు ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ నేర్చుకో, అప్పుడు నీకు బాగా వచ్చినట్టు. ఇప్పుడు రెండో మెథడ్ చెప్తున్నా నేను. ఆల్రెడీ ఒక మెథడ్ చేసా కదా, ఆన్సర్ వచ్చింది కదా అని అక్కడితో ఆగిపోవద్దు. అది లెర్నింగ్ ప్రాసెస్ కాదు అసలు. అంటే ఇప్పుడు మొత్తం రెండు ఒకే ప్యాటర్న్లో కన్వర్ట్ చేయాలి. నువ్వు మంత్స్లోకి చేసావు, ఇప్పుడు నేనేమంటానంటే హాఫ్ ఇయర్లోకి చెయ్యి అంటాను. హాఫ్ ఇయర్ అంటే ఒక హాఫ్ ఇయరే ఉంది. ఇప్పుడు పర్సంటేజ్ని మంత్స్లో ఉంది కాబట్టి దీన్ని ఎలా చేయాలి నువ్వు? హాఫ్ ఇయర్ అంటే ఎన్ని మంత్స్ కన్వర్ట్ చేయాలి? అది 6 months. కరెక్ట్. 3% పర్ మంత్ అయితే 6 monthsకి ఎంత? 6 months అంటే హాఫ్ ఇయర్ కదమ్మా. ఎంత పర్సంటేజ్ అమ్మా? 18% ఇంటూ 1. హాఫ్ ఇయరే కదా 1 అంటే. 1 year కాదు, హాఫ్ ఇయర్. 18% పర్ యానం కాదమ్మా, పర్ హాఫ్ ఇయర్. అంటే 6 monthsకి 18 అంటే ఎలా వచ్చిందమ్మా? సార్ సింపుల్ సార్, 3% 1 monthకి అయితే 6 monthsకి ఎంత పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారమ్మా అంటే, సార్ 3% ఇంటూ 6 ఎంత వస్తుందో చెప్పమ్మా. ఇది 6 monthsకి ఇంట్రెస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం అంటే హాఫ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేసినట్టు. ఇప్పుడు ఎంత వస్తుందో చెప్పు ఆన్సర్. 12 lakhs ఇంటూ 18% ఇంటూ 1 ఎంతమ్మా? ఇవన్నీ ఓన్గా చేద్దాం మనం, బుక్ ప్రింట్ అయిన తర్వాత ఓన్గా చేద్దాం, మళ్ళీ డబుల్ టైం. ఇలా ఏ ప్యాటర్న్లో అడిగినా చేయగలిగి ఉండాలి. ఓకేనా సార్? చాలా మంది ఇక్కడ ఏం చేస్తుంటారంటే 1 అంటే ఇయర్ తీసుకుంటారు. ఇయరా హాఫ్ ఇయరా? అది హాఫ్ ఇయర్. ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆన్సర్. ఆన్లైన్ వాళ్ళ స్క్రీన్ డిస్ప్లే అయిందా? నెక్స్ట్ క్వశ్చన్ మారిందా? ఓకే ఓకే డన్. షాక్ అవుతున్నారు అందరూ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అడగలేదు. అన్నీ ఒకే వాల్స్ వేస్తామా? మారుస్తాం కదా. ఆన్సర్ ఎవరో చెప్పారమ్మా ఆన్లైన్ వాళ్ళు, ఒక్కసారి మళ్ళీ చెప్పరా? ఓకే.
మీకు ఎంత వస్తా అని చెప్పండి, అసలు ఎలా చేయాలో కూడా మీకు ఎలా వస్తే ఎంత ఆన్సర్ వస్తే అంత, ఎంత వస్తే అంత చెప్పండి. మొత్తం మీ చిన్నప్పటి నుంచి ఉన్న బ్రెయిన్ మొత్తం వాడేసేయండి. ఎల్కేజీ నుంచి ఉన్న బ్రెయిన్ మొత్తం వాడి, ఎల్కేజీ బ్రెయిన్, ఫస్ట్ క్లాస్ బ్రెయిన్, సెకండ్ క్లాస్ బ్రెయిన్, అన్ని బ్రెయిన్. బాగా కష్టపడుతున్నారు. దీన్నే మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఆన్సర్ నేను ఇస్తాను, మధ్యలో ఒక ఇన్ఫర్మేషన్ మిస్ చేస్తాను, దాన్ని నువ్వు కనుక్కోవాలి. దీన్ని మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. ఎండ్ రిజల్ట్ ఇచ్చేస్తాను నేను, మధ్యలో ఒకటి మిస్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్నే మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నువ్వు యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా రాయి, ఏమి ఇచ్చారో అవన్నీ ఫిల్ చేయి, ఒకటే మిస్ అవుతుంది దానికి అనుకో. ఈక్వల్ టుకి ముందు, ఈక్వల్ టు తర్వాత ఏమేమి ఇచ్చారో అన్నీ రాసేసాయి, ఏది మిస్ అయ్యారో అది ఫైండ్ అవుట్ చేయి. అన్నీ రాసిన తర్వాత ఒకటి మిస్ అవుతుంది, ఏవైతే ఇచ్చారో అవన్నీ సాల్వ్ చేసి ఒక పక్కకు తీసుకెళ్ళిపో, అదే ఆన్సర్. ఇలా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫార్ములా రాసి ఫిల్ చేయి. వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్. పర్సంటేజ్లో చెప్తున్నాం కాబట్టి ఆర్ అని రాస్తే సరిపోతుంది, 100 వేయాల్సిన అవసరం లేదు. నువ్వు నెంబర్లో చెప్పేటట్లయితే 100 వేయాలి. ఎలాగో మళ్ళీ నెంబర్ని పర్సంటేజ్లో రాయాలి కాబట్టి డివైడ్ బై 100 వేయాలి కాబట్టి అసలు 100 వేయొద్దు. ఇప్పుడు ఇచ్చినవి ఫిల్ చేయి. ఇంట్రెస్ట్ ఇచ్చాడా లేదా అమ్మా? ఎంత ఇచ్చాడు? 3,60,000. ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడా? 10 lakhs. టైం పీరియడ్ ఇచ్చాడా? 3 years. మనకు కావాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 6 తప్పితే మిగతా అటు తీసుకెళ్ళిపో, లేదా నువ్వు క్యాన్సిల్ చేసైనా తీసుకెళ్ళిపోవచ్చు. 3 ones 3 చెప్పాలి, 3 twos 1,20,000 క్యాన్సిల్ చేసేసి తీసుకెళ్తే బెస్ట్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000 డివైడెడ్ బై 10 lakhs. జీరోస్ అన్ని క్యాన్సిల్ చేయమ్మా. 3 zeros 3 zeros, 1 0 1 0 అంటే ఎంత వచ్చింది? 12 డివైడెడ్ బై 100 ఎంత వచ్చిందమ్మా ఇక్కడ? 12. అసలు ఇవి చేయక్కర్లో క్యాలిక్యులేటర్లో వేసేస్తే డైరెక్ట్ నీకు నెంబర్ వస్తుంది. 0. ఇది క్యాలిక్యులేటర్లో ఎలా చేయాలో చెప్పండి ఒకసారి. ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలమ్మా? ఇలా నోట్స్లో రాసుకున్న తర్వాత 3,60,000 డివైడెడ్ బై 30 lakhs వేస్తావు. వేయమ్మా 3,60,000 డివైడెడ్ బై 30 lakhs వై క్యాలిక్యులేటర్లో. మరి ఇక్కడ నువ్వు క్యాలిక్యులేటర్లో ఏం చేస్తావు? 3,60,000 ఈజ్ ఈక్వల్ టు 10 lakhs ఇంటూ 3 ఇంటూ ఆర్. ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 30 lakhs. ఇది ఎంత వచ్చింది? 3,60,000. అంటే క్యాలిక్యులేటర్లో ఏం టైప్ చేస్తావు నువ్వు? 3,60,000 డివైడెడ్ బై ఎంత వేస్తావు నువ్వు? 30 lakhs. ఎంత వచ్చిందో చూడు, 0.12. పర్సంటేజ్ సింబల్ టైప్ చేయి, ప్రెస్ చేయి. 0.12 దగ్గర పర్సంటేజ్ సింబల్ ప్రెస్ చేయి, ఎంత వచ్చిందో చూడు. ఓ 0.12% కదమ్మా, దీన్ని పర్సంటేజ్ మార్చాలంటే డివైడెడ్ బై 100 ఇంటూ 100 అమ్మా, డివైడెడ్ బై 0.12 ఇంటూ 100. పర్సంటేజ్లో రావాలంటే ఇంటూ చేయాలి. నువ్వు నెంబర్ని పర్సంటేజ్లో రావాలంటే పర్సంటేజ్ అయితే డివైడ్ బై చేయాలి. నువ్వు నెంబర్ని పర్సంటేజ్ రాయాలంటే ఏం చేయాలి నువ్వు? ఇంటూ 100. ఎంత వచ్చింది చూడు, ఇంటూ 100. 12. ఒక నెంబర్ని పర్సంటేజ్లో చేయాలి అంటే ఇంటూ 100 చేయాలి. పర్సంటేజ్ నెంబర్లోకి రావాలంటే డివైడెడ్ బై 100 వేయాలి. అలా చేసినా పర్లేదు, లేదా ఇలా పేపర్ మీద చేసినా పర్లేదు. ఎగ్జామ్ హాల్లో రఫ్ పేపర్ ఇస్తారా? పెన్ను పెన్సిల్ తీసుకెళ్ళొచ్చా? ఎగ్జామ్ హాల్లో రఫ్ పేపర్ ఇస్తారా? క్యాలిక్యులేటర్ ఎలో చేస్తారా ఎగ్జామ్ హాల్కి? ఎస్ ఆర్ నో అమ్మా? ఎగ్జామ్ హాల్కి క్యాలిక్యులేటర్ ఎలోడా నాట్ ఎలోడా? ఎస్. రఫ్ పేపర్ నాట్ ఎలోడా ఎలోడా? రఫ్ పేపర్ మనం తీసుకెళ్ళకూడదు, కానీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇస్తారు చిన్నగా ఒక బుక్లెట్ చిన్న పేపర్ మీద, వాళ్ళు లాస్ట్లో చేసుకోవచ్చు. దెన్ నాట్ నెససరీ అన్న వాళ్ళకి అవసరం లేదు. కొంతమంది బ్రెయిన్లోనే చేసేస్తారు.
నేనైతే బ్రెయిన్లోనే చేసేస్తాను 3 years ఫార్ములా బ్రెయిన్లో వేసుకుంటాను. యాక్చువల్లీ ఇది రాస్తాలే, మరీ ఓవర్ చేసినట్టు ఉంటుంది బ్రెయిన్లో చేస్తే. దాన్ని ఇది రాస్తాను, I = PTR/100 అది రాస్తాను, మిగతా అంతా బ్రెయిన్లో చేసేస్తాను. ఈక్వేషన్ మాత్రం రాస్తాను, మరి అది కూడా బ్రెయిన్ అంటే కష్టం, కొంచెం రాంగ్ అవ్వచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. మా అర్థమైందా అందరికీ? నెక్స్ట్ ఇంకొక సమ్ ఇస్తే చేయగలరా సేమ్ ఇలాంటిదే? చూద్దాం. ఇలాంటిదే ఎందుకు ఇస్తాను నేను, కొంచెం మార్చా, సేమ్ మోడల్, నెంబర్స్ మార్చా. రైట్ ద ఫార్ములా, ఫిల్, ఏమేమి ఇచ్చాడో ఫిల్ చేయండి. మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆన్సర్ ఇచ్చేస్తాడు, అంటే ఏదో మిస్ చేశాడు. ఫస్ట్ ఇచ్చి ఫిల్ చేయండి ఫార్ములాలో. మీకు వచ్చింది చెప్పండి. వచ్చిన డెసిమల్ని ఇంటూ 100 చేసి చెప్పండి పర్సంటేజ్. ఆన్లైన్ వాళ్ళు చెప్పాలి అందరూ. 10%. ఓకే, వారు జరుగుతుంది బయటికి రావద్దని ఏమైనా అనౌన్స్ చేశారా? మరి అందరూ ఆన్లైన్లో కూర్చున్నారు, నేను క్లాస్కి రావాలి. ఇంట్లో ఉంటే బాగుంటుందా, క్లాస్కి వస్తే బాగుంటుందా? ఇంట్లో ఉంటే టార్చరు, క్లాస్కి వస్తే మనం బిల్డప్ మామూలుగా ఇవ్వకూడదు అసలు. నాకు తక్కువ సేపే కదా క్లాస్. ఇంట్లో ఉంటే ఏదో మనల్ని చదవట్లేదు అంటూ ఉంటారు, ఆన్లైన్ క్లాస్ చెప్పినా సరే. క్లాస్కి వచ్చేయండి వీలున్న వాళ్ళంతా, మ్యాక్సిమం క్లాస్ ప్రిఫర్ చేయండి. బికాస్ నేను చెప్పేది ఏంటంటే స్టడీస్ కంటే ది థింగ్, వీలుంటే బయట వచ్చడానికి ట్రై చేయండి అమ్మా. ఎందుకంటే స్టడీస్ కంటే రిమైనింగ్ థింగ్స్ నేర్చుకునేవి చాలా ఉంటాయి. హౌ ద పీపుల్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. నువ్వు డిఫరెంట్ పీపుల్ని చూసి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలుసుకుంటేనే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది లైఫ్లో. మనం మిస్టేక్ చేసి మనం నేర్చుకోవడం కంటే పక్కన వాళ్ళు మిస్టేక్స్ నేర్చుకునే చాలా హెల్ప్ అవుతుంది. ఇట్స్ బై అబ్జర్వ్ ద పీపుల్. నువ్వు పీపుల్ని అబ్జర్వ్ చేయాలంటే బయటికి రావాల్సిందే. మనం చేద్దామా ఇది ఎలాగో? ఫార్ములా చెప్పమ్మా. I = PTR. ఐ ఎంతమ్మా? 3,08,000. పి ఎంత? 14 lakhs. టీ ఎంతమ్మా? 2. ఏం కావాలి మనకి? ఆర్. R = 3,08,000 divided by 14 lakhs into 228 lakhs. ఇది సాల్వ్ చేస్తే నీకు క్యాలిక్యులేటర్లో ఎంత వచ్చింది? 0.11 ఇంటూ 100 వేస్తే ఎంత వచ్చింది? 7%. ఈజీ. తర్వాత రాపిస్తాను, నేను రాపిస్తాను, ప్రతిదీ రాపిస్తాను. చేయలేరు, డౌటే లేదు, మీరు చేయలేరు. మీకు అసలు క్వశ్చనే అర్థం కాదు. కొంతమంది చూసి చెప్పేసరి ఏం సార్ చేయలేకపోతున్నా అని చేసేది ఏంటి సార్? యూజ్ ద క్యాలిక్యులేటర్, రైట్ ద ఫార్ములా, యూజ్ ద క్యాలిక్యులేటర్, క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్. 4 lakh షూరా? లాక్ చేసేస్తున్నా, మళ్ళీ రాంగ్ చూచి మేము వేరే ఆన్సర్ చెప్తాం అంటే కుదరదు. ఓకేనా సార్? వాట్ ఈస్ ద ఫార్ములా? A is equal to P plus I. A is equal to P plus I. ఆల్రెడీ ఏ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడమ్మా? ఏ పి ఎంత ఇచ్చాడమ్మా? 10 lakhs ప్లస్ ఐ. మనకు కావాల్సింది ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు 14,40,000 మైనస్ 10 lakh. సార్ ఫార్ములాని బట్టి పట్టకుండా కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. దట్ అక్యుములేటెడ్ అమౌంట్ ఇన్క్లూడ్స్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్? 10 lakhs. రిమైనింగ్ ఇస్ ద ఇంట్రెస్ట్. థియరిటికల్గా కూడా చెప్పచ్చు.
చూద్దాం ఎంతమంది చేస్తారు. కొంచెం లెవెల్ పెంచేద్దాం. టేక్ యువర్ ఓన్ టైం. హాఫ్ మినిట్. ట్వంటీ సెకండ్స్. టెన్ సెకండ్స్. 5 seconds. Time up. Additional 1 minute. ఫస్ట్ 1 minute జోన్లో ఎవరైనా చేస్తారని చూశాను. పని చేస్తాను. అడిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. అంటే టెన్షన్ పెడితే క్వశ్చన్ చదవము కన్ఫ్యూజ్ అవుతాం అనడానికి ఇది. టెన్షన్ పెడతానా నేనంటే పెడతా. ఫస్ట్ 2-3 క్లాసెస్ కాబట్టి పెట్టట్లేదు. కాదు మామూలు టెన్షన్ పెట్టిన అసలు గ్యారంటీ రాంగ్ చెప్పిస్తా టెన్షన్ పెట్టి. కొత్త కదా అప్పుడే టెన్షన్ పెడితే తిట్టుకుంటారు నన్ను. నుంచి చూపిస్తా. క్లాస్ రూమ్ ఎగ్జామ్ హాల్ ఏది బాగుంటుందమ్మా? క్లాస్ రూమ్ బాగుంటుందా ఎగ్జామ్ హాల్ బాగుంటుందా? ఎగ్జామ్ హాలే బెస్ట్ అనేలా నేను చేస్తా. ఐ విల్ ప్రామిస్ యూ. అంత టెన్షన్ పెడతా, ఏం భయపడదు. చేయాలి. మనకి వాళ్ళు 5 hours టైం ఇచ్చారమ్మా, ఇబ్బంది ఏం లేదు. సార్ ఐ విల్ గివ్ 1 clue. The formula for this question is interest is equal to PTR. But they have not given interest. Interest ఇవ్వలేదు. Find out the interest first. ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అక్యుములేటెడ్ అమౌంట్కి ప్రిన్సిపల్ అమౌంట్కి డిఫరెన్స్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ తెలిసింది, ప్రిన్సిపల్ అమౌంట్ తెలిసింది, టైం పీరియడ్ తెలిసింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజీగా తెలుసు. అంటే ఇక్కడ ఫార్ములాస్ రాక్ కాదు, అప్లికేషన్ రా. ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత కొంతసేపు మాట్లాడుతుంది. You have to use the 2 formulas. First find out the interest, thereafter substitute the interest amount in the second formula. Then the missing information is the R. సార్ నీకు సెకండ్ ఫార్ములా రాస్తే 2 మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ వస్తాయి. 2 మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేయలేవు. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చిన దాంట్లో ఆ 2 మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఒకటి కనిపెట్టు, ఒక మిస్సింగ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫార్ములా యూ హ్యావ్ టు యూజ్? వాట్ ఈస్ ద మెయిన్ ఫార్ములా? సార్ I is equal to PTR. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా? ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఆర్. బట్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, ఇచ్చి రాసుకుందాం. ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. ఐ. ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 12 lakhs. టైం పీరియడ్ కూడా ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 2.5. ఆరే మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఈ ఐ అనేది ఇవ్వలేదు, 2 మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఐ కావాల్సిందే, బట్ ఐ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ ఐ. I is equal to A minus B. Accumulated amount ఎంతమ్మా? 13,80,000 మైనస్ 12 lakhs. ఎంత వచ్చిందో చెప్పిది? 1,80,000. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి 1,80,000. బట్ ఇది నువ్వు ఎంత ఫాస్ట్గా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్లోనే ఫాస్ట్గా రాదమ్మా, కొంచెం టైం పడుతుంది. బట్ ప్రాక్టీస్ చేస్తే స్పీడ్గా వస్తుంది. 1 minute చేసేయగలం. 12 lakhs into 2.5. R is equal to, క్యాలిక్యులేటర్ తీసుకోమ్మా, 1,80,000. ఆల్రెడీ ఆ 2 మల్టిప్లై చేసి ఒక అమౌంట్ వచ్చి ఉంటుంది. నీకు ఎంత వచ్చి ఉంటుంది? 12 lakhs into 2.5 ఎంత వచ్చింది? 30. 12 lakhs into 2.5, 30 lakhs. Lakhs
30 ఎంత వచ్చిందమ్మా? 1,80,000 డివైడ్ బై 30 lakhs ఇంటూ 100, 0.06 ఇంటూ 100, 6%. కరెక్టేనా? అందరు చేశారు. ఫస్ట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అప్లికేషన్. మా ఫార్ములానా అప్లికేషన్ ఆఫ్ ఫార్ములానా? అప్లికేషన్ ఆఫ్ ఫార్ములా. మ్యాథ్స్లో 2 కేటగిరీస్ అయిపోతారు. మా ఫార్ములా మీదే బేస్ చేసుకుని అడిగితే అందరూ రాసేస్తారు. బట్ ఫార్ములా మీద అప్లికేషన్ సమ్స్, ఇప్పుడు నేను చెప్పింది అప్లికేషన్. 2 ఫార్ములాస్ ఇచ్చి దాని నుంచి నువ్వు కనిపెట్టారు, ఇన్వెస్టిగేషన్ లాగా. అదే సినిమాలో అతను కనిపెడతారు ఎవరు ఎవరు మర్డర్ చేశారు అని. అంటే చిన్న క్లూస్ పట్టుకొని వెళ్తూ ఉంటారు. దాని ఆ బ్రెయిన్నే అనలిటికల్ బ్రెయిన్ అంటారు దాన్ని. అది ఎప్పుడు డెవలప్ అవుతుందంటే ఇలాంటి సమ్స్ సాల్వ్ చేస్తాం. నువ్వు చిన్నప్పుడు న్యూస్ పేపర్లో పజిల్స్ ఉంటాయి, దారి చూపించండి అని చెప్పేసి ఇట్లా ఇట్లా ఇట్లా. అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి నువ్వు. అనలిటికల్ బ్రెయిన్ లేదు అంటే 2 ఫోటోస్ చూపించి డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేయండి అంటారు. 5 డిఫరెన్స్, 6 డిఫరెన్స్. అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి నువ్వు. అనలిటికల్ బ్రెయిన్ లేదు నీకు అని అక్కడ నుంచి డెవలప్ చేసుకుంటూ రావాలి. దాని నెక్స్ట్ లెవెల్ రూబిక్ క్యూబ్ సాల్వ్ చేయటం, దాని నెక్స్ట్ లెవెల్ చెస్ గేమ్ ఆడటం. ఇలాంటివన్నీ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నీకు అనలిటికల్ బ్రెయిన్ పెరుగుతుంది. నో డౌట్ నువ్వు అనలిటికల్ బ్రెయిన్ డెవలప్ చేసేటప్పుడు హెడేక్ కూడా ప్యారలల్గా వస్తుంది. ప్రతిదానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, గిఫ్ట్ లాగా. నువ్వు ఎక్కువసేపు దేని గురించి అయినా అదే కంటిన్యూస్గా కళ్ళు ఆర్పకుండా దాని మీద ఫోకస్ చేసి ఆలోచిస్తే డెఫినెట్లీ హీట్ ఎక్కుతుంది బ్రెయిన్. దాన్ని ఓవర్కమ్ చేయాలి నీ బాడీ. ఫస్ట్ 2 times అలాగే ఉంటుందమ్మా. నెక్స్ట్ టైం నుంచి నీ బాడీకి అది హ్యాబిచువేట్ అవుతుంది. అప్పుడు నేను ఎవరు టచ్ చేయలేరు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అనలిటికల్ బ్రెయిన్ దీన్ని మగప్ చేయొద్దు. ఫస్ట్ నుంచి రా నువ్వు. తీసుకో, పజిల్స్ తీసుకో, సాల్వ్ చేస్తూ ఉండు. చిన్నప్పుడు పజిల్స్ న్యూస్ పేపర్ నెట్లో కొట్టినా వచ్చేస్తుంది. నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ఆ పజిల్స్ సాల్వ్ చేస్తూ ఉండు. సో సీరియస్గా సాల్వ్ చేస్తూ ఉంటే దెన్ ఇలాంటి అనలిటికల్ బ్రెయిన్ అంటే ఏం చేయాలి, ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ అనే థాట్ నీ బ్రెయిన్ నీకు ఇస్తుంది ఆటోమేటిక్గా. అది నువ్వు చూస్తావు. అంతేగాని నేను ఎన్నిసార్లు చెప్పినా, పక్కన వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా, లేదా ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేసిన తర్వాత నువ్వు చూస్తే ఇంతేనా అనిపిస్తే దట్ ఈస్ నాట్ అనలిటికల్ బ్రెయిన్. నువ్వు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయకముందే నీకు ఆ థాట్ రావాలి. ఆ థాట్ వచ్చింది అంటే నీ అనలిటికల్ బ్రెయిన్ డెవలప్ అయినట్టు. నువ్వు ఫౌండేషన్ స్టేజ్లో ఉన్నావు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల ఇంటర్ లెవెల్కి వచ్చేసరికి ఏ బ్రెయిన్ డెవలప్ అయిపోతుందమ్మా నీకు? అనలిటికల్. నీకు తెలియని విషయం ఏంటంటే 10th క్లాస్లోనే డెవలప్ అవ్వాలి ఇది. ఎందుకంటే ఇది 6th క్లాస్ సమ్ము, 6th or 7th క్లాస్ సమ్ము. కానీ మనం అది ప్రాక్టీస్ చేయము. మన స్కూలింగ్ లెవెల్స్ అన్ని ఎలా ఉంటాయంటే, ఇదిగో ఒక సమ్ ఉంటుంది, దాని ఆన్సర్ నేను రాస్తాను, నువ్వు తర్వాత దాన్ని నోట్ డౌన్ చేసుకో, రేపు పొద్దున్న దాన్ని ప్రాక్టీస్ చేసుకుని రా, మళ్ళీ అలాంటి సమ్ ఎగ్జామ్లో అడుగుతా అది రాయి. కానీ నీకు ఎక్కడ నేను సమ్ ముందే చెప్పలేదు, చేసేవలేదు. నేను ట్రై చేయమన్నాను. అక్కడ నీకు అర్థమవుతుంది నేను చేయలేకపోతున్నాను. ఎక్కడ నువ్వు డిప్రెషన్గానే వెళ్తావు, లేకపోతే నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్నా వస్తుంది. ఫస్ట్ కేసు డిప్రెషన్కి వెళ్ళావంటే నేను ఎవరు కాపాడలేరు. సెకండ్ కేసు నేర్చుకుందామని ఇంట్రెస్ట్ వచ్చిందంటే డెఫినెట్లీ ఎప్పటికైనా నేర్చుకుంటాం. ఒక రోజుల ముందు, ఒక రోజు తర్వాత, అంతే ఫైండింగ్ డిఫరెన్స్. దట్స్ వై డోంట్ వరీ అమ్మా, నువ్వు చేయలేకపోయావు అనే థింగే పెట్టుకోవద్దు మరి. సో ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ సార్ ఇస్తాడు నెక్స్ట్ టైము. దాన్ని ఒక థాట్ అంటే మరీ యాజ్ డీజ్ ఇస్తే మగప్ చేసినట్టు, కొంచెం మారుద్దామా, యాజ్ డీజ్ ఇద్దామమ్మా, కొంచెం మారుస్తాడు, డెఫినెట్లీ మారుస్తాడు. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను క్వశ్చన్ టు క్వశ్చన్ కనిపించిందా చేంజ్? ఒక క్వశ్చన్ చేసిన తర్వాత నువ్వు కాన్ఫిడెంట్, ఇంకా నువ్వు ఏదైనా ఇవ్వు నేను చేస్తా అనే కాన్ఫిడెన్స్ వచ్చేసి ఉంటుంది నీకు. తర్వాత క్వశ్చన్ చూడడం కానీ అయిపోద్ది. అలాంటి క్వశ్చన్స్ ఇస్తాను. నువ్వు 100 క్వశ్చన్స్ అన్న చేయి, నేను 101 క్వశ్చన్ ఇస్తాను. నువ్వు 100 చేయి, రైట్ చేయి, నేను 101 నేను ఫ్రేమ్ చేస్తాను. డెఫినెట్లీ నువ్వు చేయలేవు. అలాంటి క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేస్తాను. కానీ నువ్వు చేయగలను, నువ్వు ఇవ్వు 101 కాదు 1001 ఇవ్వు, నేను ఏది ఇచ్చినా చేయగలను అనే స్టేజ్కి అయితే నేను తీసుకొస్తాను. అట్ నో డౌట్. అందులో ఆ స్టేజ్ తీసుకొచ్చే వరకు ఇలాగే ఉంటుంది క్లాస్. హార్డ్ వర్క్. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో కొంచెం తర్వాత టైమింగ్స్ పెంచుదాం. వేరే సార్ వాళ్ళకి సిలబస్ అయిన తర్వాత ఇది పెట్టుకుందాం. ఫస్ట్ ఇదంటే కొంచెం మీ బ్రెయిన్ డిస్టర్బ్ అవుతుంది. అకౌంట్స్ నేర్చుకోండి, ఇలా నేర్చుకోండి, జాగ్రత్తగా నేర్చుకోండి. మ్యాథ్స్ అంతా లాస్ట్లో పెట్టుకుందాం. ఓకేనా? చిన్నగా ఇప్పుడు నుంచి ఫౌండేషన్ నేర్చుకుంటూ వెళ్తాను, లాస్ట్లో పెట్టుకుందాం. జూలై మంత్ మొత్తం మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ నుంచి 1 hour బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. జూలై మంత్ మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి. బై.